ఏపీ తిరుమలలో వరుస అవినీతి వ్యవహారాలు బయటకొస్తున్నాయి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ వ్యవహారం, తాజాగా శ్రీవారి శేష వస్త్రాల కొనుగోలులో గోల్మాల్ బయటపడింది. వరుస ఘటనలు శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖులకు ఇచ్చే దుప్పట్టాలు నాసిరకమని విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. 2015 నుంచి 2025 మధ్యలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. దీనిపై ఏసీబీతో విచారణ చేయిస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో భారీ స్కామ్ కలకలం రేపుతోంది. ఇప్పటికే లడ్డూలో నెయ్యి కల్తీ ఎపిసోడ్, పరకామణి అక్రమాల కేసు కొనసాగుతున్న టైంలో మరో భారీ గోల్మాల్ బయటపడింది. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారంగా కొలుస్తున్న తిరుమల శ్రీవారి ఆలయంలో వరుసగా బయటపడుతున్న అక్రమాలు, స్కామ్లు భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ప్రముఖులకు వేద ఆశీర్వచనం సమయంలో ఇచ్చే పట్టు వస్త్రాల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును ఏసీబీకి అప్పగించింది టీటీడీ. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ టీటీడీ. దేశ నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకి వస్తారు. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే తిరుమలలో వరుస అవినీతి బాగోతాలు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. తిరుమల వేద ఆశీర్వచనంతో భారీ మోసం బయటపడింది. ప్రముఖులకు ఇచ్చే పట్టు వస్త్రాల దుప్పట్టా కొనుగోలులో భారీ మోసం వెలుగు చూసింది. 100 కూడా విలువ చేయని ఒక పాలిస్టర్ క్లాత్ ను 1400 రూపాయలకు సరఫరా చేస్తున్నట్లు బోర్డుకు టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 2015 నుంచి 2025 వరకు ఇలా శ్రీవారి ఖజానా నుంచి 54 కోట్లు దోచుకున్నట్లు విజిలెన్స్ తేల్చింది. ఒకవైపు కల్తీ నెయ్యి, మరోవైపు పరకామణి కేసులు కొనసాగుతున్న టైంలో మరో భారీ మోసం బయటపడడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుప్పట్టా మోసం కేసును ఏసీబీకి రిఫర్ చేసింది టీటీడీ. ఈ స్కామ్ కి సంబంధించిన వివరాలను ఇప్పటికే గుర్తించింది టీటీడీ విజిలెన్స్. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం టైంలో రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనాలు ఇచ్చే సమయంలో దాతలకు, ప్రముఖులకు అందజేస్తారు. టీటీడీ నిబంధనల ప్రకారం మల్బరీ సిల్క్ తో మాత్రమే ఈ దుప్పట్టాలను తయారు చేయాలి. నిబంధనలు పట్టించుకోకుండా నాసిరకం పాలిస్టర్ వస్త్రాలను సరఫరా చేసినట్లు గుర్తించారు. గత 10 ఏళ్లుగా ఈ దుప్పట్టాలను నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ కంపెనీ సరఫరా చేస్తోంది. నాసిరకం పాలిస్టర్ వస్త్రాన్ని పట్టు వస్త్రంగా సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. తిరుపతిలోని గోదాంలలో ఫ్రెష్ స్టాక్ నుండి, అలాగే తిరుమలలోని వైభవోత్సవ మండపంలో ఉన్న స్టాక్ నుండి మరో నమూనాను విజిలెన్స్ అధికారులు సేకరించారు. బెంగళూరులోని సిల్క్ బోర్డు ల్యాబొరేటరీకి, ధర్మవరంలోని ల్యాబొరేటరీకి ఈ శాంపుల్ను పంపించారు. 2 ల్యాబ్లలో ఆ పదార్థం పాలిస్టర్ అని నిర్ధారించాయి. అన్ని నమూనాలలో తప్పనిసరి పట్టు హోలోగ్రామ్ లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇప్పటికే అదే సంస్థకు మరో 15,000 దుప్పట్టాలకు ఆర్డర్ ఉంది. ఒక్కో దుప్పట్టాకు 1,389 రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చిందని విజిలెన్స్ విచారణలో తేలింది. సంస్థ దాని అనుబంధ సంస్థలు 2015 నుండి 2025 మధ్య కాలంలో 54.95 కోట్ల గోల్మాల్ కు పాల్పడినట్లు టీటీడీ గుర్తించింది. తాజాగా ఈ విషయంలో సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగించింది పాలక మండలి. సంబంధిత స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్నారు భక్తులు, నేతలు. తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మార్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర ఆలయం పట్ల అపచారాలు, అవినీతి, అక్రమాలకి అప్పటి నుండి ప్రభుత్వం వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధికారులు అందరూ కలిసి టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా వారు వ్యవహార శైలి ఉంది. కల్తీ నెయ్యిని ఉపయోగించి ఆ రోజు స్వామివారి ప్రసాదాన్ని కూడా వారు దానికి ఉన్నటువంటి పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణి నుంచి, అంటే హుండీ నుంచి పరకామణి లెక్కించే ప్రాంతంలో దొంగలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తెలుసా? చిన్న దొంగతనం అంట. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల ఆలయంలో వరుస ఘటనలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద ధార్మిక వ్యవస్థలో పారదర్శకత లేకపోవడాన్ని, కొనుగోలు ప్రక్రియలో ఉన్న లోపాలను వరుస ఘటనలు బయటపెడుతున్నాయి. ప్రముఖులకు ఇచ్చే గౌరవ వస్త్రాల్లో కూడా అవినీతి చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ స్కామ్ పై టీటీడీ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని అంటున్నారు.